Pranit Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ నెల 2వ తారీఖు మన వెల్గటూరు మండలం చెక్కియాం గ్రామానికి చెందిన రామిల్లా విజయనగర్ అని ఒక వ్యక్తి కాంప్లైంట్ ఇస్తాడు. ఏమనంటే అతన్ని ఒక ముఠా ఈ బ్లాక్ కరెన్సీ పేరుతోటి 1,05,000 లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది అని చెప్పి విజయసాగర్ కాంప్లైంట్. ఇది మార్చి నెల జరుగుతుంది ఇన్సిడెంట్. దీనిలో ఏమంటే ఈ రామిల్లా విజయసాగర్కు ఈ కంది నరేష్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆయన ద్వారా ఈ తుంగూరు గ్రామానికి చెందిన పాలోజీ నరేష్ వీళ్ళు పరిచయం అయ్యి వీళ్ళందరూ ఏంటంటే ఇతన్ని ఇందన్పల్లి తీసుకెళ్ళి అక్కడ ఎంబటి మల్లేషు, ఆల్తపు రాజు, మగ్గిడి కిషన్ వీళ్ళని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్లాక్ కరెన్సీ మా దగ్గర ఉంటుంది, దాన్ని ఒక రసాయనంలో మూస్తే అది రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పేసి ఈ మన ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది, ఇవి రసాయనంలో మూస్తే రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి ఒక 5 నోట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ముందరనే ఒక లిక్విడ్లో ముంచుతారు. ముంచి ఇచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్లు అవుతాయి. అది ఆయన చెక్ చేసుకుని అవి మార్చుకుంటే చెల్లుతాయి. చెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపేసి ఏంటంటే వీళ్ళు మన ఇతని గ్రామానికి వస్తారు. ఎవరు? ఈ కంది నరేషు, పాలప్ శ్రీనివాసు, ఆల్తపు రాజు, మా కడెం మండలానికి చెందిన నర్సింగాపూర్కి చెందిన బియ్యాల నవీను, మగ్గిడి కిషన్లు, ఎంబడి మల్లేషులు ఒక ఆల్టో కార్లా ఇక్కడ వీళ్ళ గ్రామానికి వచ్చి ఈయన దగ్గర 7 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని దానికి బదులుగా ఈ 35 లక్షల రూపాయలు బ్లాక్ కరెన్సీ పేరు మీద మార్చినాయి. 35 లక్షలు 7 లక్షలకు బదులు ఇస్తామని కోటిలింగాలు రమ్మంటే ఇతడు కోటిలింగాలు వెళ్ళినాగానే ఏంటంటే ఆ ఆల్టో కార్లో ఒక బ్యాగులు ఏంటంటే నోట్లు చూపెడతారు. ఇవన్నీ మార్చినాం అని చూపెట్టి ఈలోపు ఆ బ్యాగు ఈయన తీసుకునే క్రమంలో ఏంటంటే ఇద్దరు రాజశేఖర్ను కార్తీక్ అనే వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వస్తారు. మోటార్ సైకిల్ మీద వచ్చి అరే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆయన చేయగానే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఏంటంటే ఆ బ్యాగు మేము మాట్లాడదాం ఆయనతోటి, మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పేసి ఈయన దూరం పోమని చెప్పి వాళ్ళతో మాట్లాడి అందరు కలిసి కార్లో ఫరార్ అయిపోతారు ఆ బ్యాగ్తో సహా. సో ఇతడు ఈ 7 లక్షలు మోసపోయినని గ్రహించిన తర్వాత ఇప్పుడు మనం పోలీసుకు మొన్న ఫిర్యాదు ఇస్తే దీని మీద విచారణ చేపట్టి ఆ గ్యాంగ్లో ఇప్పుడు 5 అరెస్ట్ చేసినాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ముఠా. ఇది గతంలో కూడా ఇట్లాంటి మన కడెం పోలీస్ స్టేషన్లో ఒకటి అయింది, మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇట్లే వేరే ఈ ముఠా పేరు చెప్పేసి ఇట్లా మీకు బ్లాక్ కరెన్సీగా అదవుతుంది అని చెప్పేసి గతంలో కూడా ఈ ముఠాలో 10 మంది సభ్యుల పేరు మీద అవుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లా అమాయకులను ఆశ చూపెట్టి ఏంటంటే మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఆల్టో కారు, వాళ్ళ సెల్ ఫోన్లు 5, 2,04,000 రూపాయలు ఒరిజినల్ కరెన్సీ, తర్వాత ఈ పిల్లలు ఆడుకునే ఇది చైల్డ్ కరెన్సీ ఉంటాయి, ఇవి ఒక 500 నోట్ల కట్టలు 570 రూపాయలు తీసేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ బ్యాగ్లో చూపెట్టినప్పుడు ఏంటంటే ఈ చైల్డ్ కరెన్సీ దీని మీద రాసి ఉంటుంది. ఇట్లాంటివన్నీ కట్టలు చూపెడతారు ఆ బ్యాగ్లో. సో ఇట్లాంటి ముఠాను అరెస్ట్ చేసినాం. ఇందులో అసలు ఎక్కడి మన మగ్గిడి కిషన్ అని బుట్టాపూర్ గ్రామం, వీళ్ళందరికీ కొద్దిగా లీడర్ అతను. ఈ రకంగా మోసాలు చేస్తుంటూ వీళ్ళందరూ ముఠాల సభ్యులు అన్నట్టు. ఇక వచ్చిన డబ్బులు ఏంటంటే అందరు పంచుకుంటారు అన్నట్టు. దానిలో మా ఈ ధర్మపురి సిఐ గారి ఆధ్వర్యంలో ధర్మపురి ఎస్ఐ, వెల్గటూరు ఎస్ఐ, మరి గుగ్గారం ఎస్ఐ, మరియు మన పీసీలు కిరణ్, ఆదిల్ వీళ్ళందరూ కూడా ఈ కష్టపడి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మిగతా ముగ్గురిని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే ఇది అలవాటు పడ్డ నేరాలు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టేసి వీళ్ళని ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.